హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వీరగోపాల్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వీరగోపాల్ గారు పంపించారు. ఫ్రెండ్స్, వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పట్టా పుంజుని అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి డేగ అని చెప్తున్నారండి. ఈ పట్టా పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి డేగ చెప్తున్నారు. అలాగే ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు వచ్చేసి ప్రస్తుతానికైతే 22 ఉందని చెప్తున్నారండి. 23 దాకా వస్తుందని చెప్తున్నారండి. దీని యొక్క హైట్ వచ్చేసి 22గా ఉంది. 23 దాకా దీని యొక్క హైట్ వస్తుందని చెప్తున్నారు. ఇకపోతే బరువు వచ్చేసి 2 కేజీలు అని చెప్తానండి. 2 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. వయసు వచ్చేసి 7 నెలల వయసులో పట్టా పుంజుగా చెప్తానండి. 7 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఈ రసంగి డేగ పట్టా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 3,000 రూపాయలు చెప్తున్నారు. ఫ్రెండ్స్, 3,000 రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు. 3,000 రూపాయలు అండి. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కంచికిచెర్ల గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నేనైతే వీరగోపాలరావు గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పట్టా పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, అలాగే మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసి నచ్చి తీసుకుంటే కనుక పుంజును కూడా మనతో పాటు తెచ్చుకోవచ్చు. కాబట్టి పుంజు కూడా మనతో సేఫ్టీగా వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే పుంజు, పెట్ట, పిల్లలని కానివ్వండి ఏవైనా కూడా మీరు లైవ్లో వెళ్ళి చూసుకుని ఆ యొక్క మనం పెట్టే ధరకి ఆ యొక్క క్వాలిటీ ఉందా లేదా మీరు చూసుకుని లైవ్లోనే మీరు వాటిని చూసి, అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ కూడా ఒకవేళ నచ్చితే ట్రాన్స్పోర్ట్ కూడా మీతో పాటు వస్తాయి. కాబట్టి అవి కూడా సేఫ్టీగా వస్తాయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు, మనం ఈ మధ్య పెట్టినటువంటి వీడియోలో గుడివాడ దగ్గర ఉన్నటువంటి పెంజంట్ర గ్రామం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్కి ఆయన ఓనర్ వచ్చేసి ఉస్మాన్ అండి. ఆయన చేసిన మోసం కూడా ఈ మధ్య మనం వీడియోలో పెట్టున్నాం. కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతుంటాయి. అంటే మనం కొనేటప్పుడు పిల్లలని కానీ, పుంజులని కానీ, పెట్ట కానీ ఏవైనా కానివ్వండి మనం లైవ్లో చూస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మోసం జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే మనం ఒకవేళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు కానీ, పుంజు కానీ ఏదైనా కానీ ఇక మనం మళ్ళీ వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏమనుకుంటా పోతుంది. ఎందుకంటే డబ్బులు మనం జారిన తర్వాత ఇక మళ్ళీ రావండి అవి. కాబట్టి మీరు వీలైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే కనుక మా ఛానల్ అంటే ఇతని దగ్గర మనం కొనొచ్చా లేదనేది ఒకసారి ఛానల్ కూడా సంప్రదించండి. ఎందుకంటే ఇప్పుడు వీరగోపాలరావు ఉన్నాడు. ఇప్పుడు నేను పెట్టిన వీడియో ఈ వీరగోపాలరావుతో మనం ఇప్పటి నుంచి కాదని 2 ఏళ్ళ నుంచి మనకు వీడియోలు ఇస్తున్నాడు. కాబట్టి మనకు అతని గురించి తెలుసు. ఎక్కడ కూడా అతని గురించి ఎక్కడ మోసం చేశాడనేటువంటి మాట లేదు. కాబట్టి మీరు ఇతను వీరగోపాలరావుని నమ్మి మీరు తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు కూడా మీకు ఏదైనా అనుమానం ఉంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి వారి అడ్రస్ వెళ్ళి చూసి తీసుకోండి. ఓకేనా? అలా మీరు ఏదైనా ఉంటే కనుక డౌట్ ఉంటే ఒకవేళ అంటే మేము రెగ్యులర్గా పెట్టే వాళ్ళ వీడియోలు కొన్ని ఉంటాయండి. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళ గురించి మేము చెప్పలేం కానీ బట్ రెగ్యులర్గా ఉండే వాళ్ళ గురించి మేము పూర్తిగా చెప్పాలి. ఇకపోతే క్వాలిటీ అంటారా, అది మీరు చెక్ చేసుకోవాలి. క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి. మీకు నచ్చితే మీకు రంగు కానీ, అలాగే పిల్లలు బాగున్నాయా లేవా కానీ, పెట్టలు, పుంజులు ఏమన్నా సరే మీకు బాగున్నాయా లేవనేది మీరు చూసుకోండి. బట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఇతను పరిస్థితి ఏంటంటే అని మీరు అడిగితే కనుక కొంతవరకు చెప్పగలమండి. మేము రెగ్యులర్గా పెట్టేవాళ్ళు ఉంటారు, మాకు 2-3 ఏళ్ళ నుంచి పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మేము చెప్పగలం. కొత్తగా వచ్చే వాళ్ళ గురించి అయితే కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు. కాబట్టి వారి గురించి మేము ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది తప్ప బట్ పాత వాళ్ళు మాత్రం మేము చెప్పగలమండి. వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ దగ్గర మీరు క్వాలిటీ మాత్రం చెక్ చేసుకొని తీసుకొని చెప్పగలమండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.